మీ భారతీయ ఆర్గానిక్ అగ్నేశ్వరం పంపించిన, దశబండి పంపించిన, పంచకాయ పంపించిన, 2-3 సార్లు పంపించిన. ఇప్పుడు మీరు పెద్ద మొత్తం ఆర్డర్ పెడితేనే క్యాన్ తయారు చేసి రెడీ ఉంచినాం ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి. అగ్నేశ్వరం అనేది చాలా పవర్ఫుల్ పురుగు మందు. దీన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. 20 లీటర్ రామూత్రంలో 1 కేజీ వెల్లుల్లి, కేజీ పొగాకు, కేజీ కారమున మిర్చి చేసి ఉడకబెడతాం బాగా. 2-3 పొంగులు 3 పొంగులు వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత వడబోసుకొని 100 లీటర్ల నీళ్లకు 3 నుంచి 4 లీటర్లు కలిపి స్ప్రే చేయాలి. ఎంతలో పురుగు కానీ చస్తుంది. లేత పట్ల మీద వాడకూడదు. జర జాగ్రత్త అవసరం. అగ్నేశ్వరం తప్పని పరిస్థితుల్లో మాత్రమే కొట్టుకోవాలి మనం. పురుగు కంట్రోల్ అయితే దశపండికి నీమసనకి అనుకున్నప్పుడు మాత్రమే, లావపాటి పురుగులకు మాత్రమే అగ్నేశ్వరం కొట్టుకోవాలి. కొన్ని పండ్ల మీద వాడకపోవడం జర కొంత ఇబ్బంది. పూత దశలో ఎక్కువ వాడవద్దు, డోస్ తగ్గించి వాడుకోవాలి దాని నుంచి. కాబట్టి అగ్నేశ్వరం జర తయారీ ఇబ్బంది, కానీ చాలా ఘాటుగా ఉంటుంది, పవర్ఫుల్గా పనిచేస్తుంది మనకి. అంటే డోస్ అనేది దేనికి డోస్ అంటే దానివల్ల ఏమైనా హాని, మొక్కలకు హాని అవుతుందా, మనుషులకు ఏమైనా హాని ఉందా? మనుషులకు ఎటువంటి తయారు చేసేటివన్నీ మందులు ఎటువంటి హాని లేవు. నోట్లో పడ్డా, కంట్లో పడ్డా, తాగినా కూడా మనకు పంచగా చాలా పవర్ఫుల్. దశపండికి ఏం కాదు, అగ్నేశ్వరం ఏం కాదు. నోట్లో పడ్డా, పెయిన్ పడ్డా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేవు. కాకపోతే అగ్నేశ్వరం డోస్ ఎక్కువైతే రంగు మారుతాయి మొక్కలు.